భగభగ మండే మంటల కాలం వచ్చేసినట్టే కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఎండలు తన అసలైన రూపాన్ని చూపించనున్నాయి. ఈసారి సాధారణం కంటే ఎక్కువగా ఉండే వేడి మన మాడును పగలగొట్టనుంది. తలచుకుంటేనే భయం కలిగించే ఉష్ణోగ్రతలు ఎదురవుతాయి. మధ్యాహ్నం బయటికి అడుగు పెట్టడం కష్టంగా మారనుంది. ఇది సాక్షాత్తు భారత వాతావరణ శాఖ ఐఎండీ చెబుతున్న నిజాలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇండియా అంతా తీవ్రమైన హీట్ వేవ్స్ ఉంటాయని ఐఎండీ బాంబు పేల్చింది. హీట్ వేవ్ అంటే సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎండవేడి భారీగా ఉండే పరిస్థితి. ఇది కొన్ని రోజుల పాటే కనిపించినా ప్రభావం మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. సాధారణంగా ఒక ప్రాంతంలోని ఉష్ణోగ్రత 4 నుంచి 6 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదైతే దాన్ని హీట్ వేవ్ అంటారు. అదే సమయంలో ఉష్ణోగ్రత 45 డిగ్రీల కన్నా ఎక్కువగా రికార్డైతే దాన్ని ప్రమాదకరమైన హీట్ వేవ్గా చెబుతారు. ఇది ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ హీట్ వేవ్స్ సాధారణంగా 2 నుంచి 3 రోజులు కొనసాగుతాయి. ఈసారి మాత్రం హీట్ వేవ్ సాధారణం కంటే ఎక్కువగా ఉండనున్నాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 6 నుంచి 10 రోజుల పాటు లేదా అంతకంటే ఎక్కువ రోజులు హీట్ వేవ్ పరిస్థితులు ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. దీని ప్రభావం సౌత్ ఇండియాలోని రాష్ట్రాలపైన ఎక్కువగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం సమయంలో భరించలేనంతగా పెరగొచ్చట. ఆ వేడి మనిషి శరీరాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తుంది. రోజువారీ పనులకు వెళ్లే ప్రజలకు ఇది అత్యంత ప్రమాదకర సమయం. ఇక ఈసారి హీట్ వేవ్ రోజుల సంఖ్య పెరగడానికి ప్రధానంగా గ్లోబల్ వార్మింగ్ నిలుస్తోంది. అటు పొడి వాతావరణం, సముద్రాలపై ఏర్పడుతున్న ఉష్ణతల మార్పులు, అలాగే గాలి ప్రవాహాల మార్పులు లాంటివి హీట్ వేవ్స్ ను మరింత తీవ్రంగా మార్చుతున్నాయి. ఇటు సాధారణంగా వేసవి ప్రారంభంలో కొన్ని శీతల గాలులు అంటే పశ్చిమ దిశ నుంచి వచ్చే చల్లటి గాలులు ఇండియాకి చేరతాయి. ఇవి కొంతవరకు ఎండ తాకిడిని తగ్గిస్తాయి. కానీ ఈసారి అలాంటి గాలులు తక్కువగా వచ్చాయి. అందుకే ఈ వేసవిలో వేడి తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది. అటు సముద్రపు నీటిలోనూ ఉష్ణోగ్రతలు మారిపోయాయి. తూర్పు పసిఫిక్ సముద్రంలో నీరు వేడిగా ఉండడం వల్ల వర్షాలు తగ్గిపోయాయి. వర్షం పడకపోతే భూమి మరింత వేడెక్కుతుంది. ఈ పరిణామాలన్నీ కలిసి మనకు ముందుగానే హెచ్చరికగా మారుతున్నాయి. వేసవి ఇంకా పూర్తిగా ప్రారంభం కాకముందే వేడి భయానకంగా మారుతోంది. ఎండ మామూలుగా ఉండదని ఇప్పుడే స్పష్టమవుతోంది. సో బీ కేర్ఫుల్.